సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామంలో మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ రాజాసాగి చంద్రశేఖర లక్ష్మీ సన్యాసరాజు అలియాస్ దేవుడు బాబు 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలు పాల్గొని దేవుడు బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాండ్రంకి పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు హాజరు కాగా అందరికీ ప్రత్యేకంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దేవుడు బాబుతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు. పాండ్రంకి గ్రామంలో దేవుడు బాబు 79వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గ్రామ ప్రజలు, అభిమానులు, రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. దేవుడు బాబు చిత్రపటానికి పూలమాలలు వేసిన నేతలు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా వైసీపీ, టీడీపీ నాయకులు ఒకే వేదికపై కనిపించడం, ఒకరినొకరు పలకరించుకోవడం దేవుడు బాబుపై వారికున్న అనుబంధం గుర్తుకు తెచ్చింది. ఈ సందర్భంగా దేవుడు బాబుతో తమకున్న అనుబంధాలను పలువురు నేతలు గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలు చేశారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. పాండ్రంకి పంచాయతీ పరిధిలోని 7 గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు హాజరు కాగా వారందరికీ రుచికరమైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్నశ్రీను, టీడీపీ నాయకులు అక్రమాని వెంకట్రావు, విజయ నిర్మల, మాజీ ఎమ్మెల్యే కరి సీతారాం, మాజీ ఎంపీపీ గోపీరాజు, ఎంపీపీ కంటుపోతు రాంబాబు, పద్మనాభం మండల వైసీపీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణరావు, జెడ్పీటీసీ గిరిబాబు, వైసీపీ సీనియర్ నాయకులు మరగడ అప్పారావు, అంజూరి అప్పారావు, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కీర్తిశేషులు దేవుడు బాబు గారు మరి ముఖ్యంగా ఈ పాండ్రంకి గ్రామంలోనే కాకుండా ఈ ప్రాంతంలో పద్మనాభం మండలంలో కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆయన సుపరిచితమైన వ్యక్తి. మరి సమాజ సేవ కానీ సాంఘిక సేవలో ఎప్పుడూ కూడా వారు ఉండేవారు. మరి ముఖ్యంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు క్రియాశీలకంగా ఉంటూ మరి 2 పార్టీల బలోపేతానికి వారి కృషి అనలేంది. మరి ఎప్పుడూ కూడా వారు గ్రామ అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ వారి తాలూకా పాత్ర చెరగన ముద్ర వారు వేసున్నారు. కాబట్టి వారు ఆనాడు దివంగతులైన తర్వాత మరి వారు కుమారులు వివిధ ప్రదేశాలు ఉండడం వలన మరి ఈరోజు వారు జన్మదిన సందర్భంగా ఈరోజు మరి అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. వారి కుమారులిద్దరూ కూడా మరి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పేరే దేవుడు బాబు గారు అంటే ఆయన దేవుడు లాంటి వారు ఈ గ్రామానికి. అయినా నేను కలిసి 5 సంవత్సరాలు పనిచేసాం. ఎప్పుడూ కూడా స్వార్థం కోసం ఆయన సొంత పని ఏది అడిగేవారు కాదు. నా దగ్గరికి వస్తే ఎప్పుడూ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి, ఏ మంచినీటి సౌకర్యమో, కాలువల సౌకర్యమో, పంచాయతీ తాలూకా అభివృద్ధి కోసమో అడిగేవారు. అలాంటి చక్కని వ్యక్తి దేవుడు బాబు గారు. ఆయన మాట కూడా నెమ్మదిగా, హాయిగా, చల్లగా మాట్లాడేవారు. దేవుడు బాబు అంటే ఆయన దేవుడే నిజంగా. అందుకే దేవుడు బాబు అని పిలిచేవారు. రాజుగారిని ఎవరంటారు, దేవుడు బాబు గారు, రాజుగారు అనేవారు. అలాగే ఏ సమస్య వచ్చినా దేవుడిలాగే పరిష్కారం చేసేవారు కాబట్టి ఆయన దేవుడు బాబు అనేవారు. ఈ గ్రామం ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆయన సహకారం, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే చాలా అభివృద్ధి జరిగింది. ప్రజల మనిషి ఆయన. పాండ్రంకి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలందరికీ, ప్రజలందరికీ కూడా తలలో నాలుకగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా వెంటనే నేనున్నానని ముందుండే వ్యక్తి ఆయన.
మరి ఒక సోదరిగా మరి నేను ఇక్కడ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చాలా సపోర్ట్గా ఉంటూ మా ఇంటి నుంచి నీకు క్యారేజీ పంపిస్తామా అనేసి పంపించి నన్ను ఎంతో ఆదరంగా ముందుకు తీసుకెళ్లి జనాలకి పరిచయం చేసిన వ్యక్తి ఈరోజు భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలే కానీ ఆయన చూపించినటువంటి అభిమానం కూడా ఎప్పుడు ఎవరు మర్చిపోలేనిది. మరి ఈరోజు అటువంటి వ్యక్తి దూరమైనప్పటికీ కూడా ఎప్పుడూ ఆయన చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన అభిమానించే అభిమానుల గుండెల్లో ఎప్పుడు ఉంటారు. మరి ఆయన ఎలాగైతే ప్రజల మనిషిగా ఉన్నారో వారి కుమారులు కూడా అలాగే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల మనిషిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 79వ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సందర్భంగా చాలామంది పెద్దలందరూ కూడా వచ్చే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఎందుకంటే దేవుడు బాబు గారు అంటేనే ఒక అభిమానం ప్రతి ఒక్కరికి కూడా. అందువలన ఇంతమంది జనాలు కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారితో పాటు నేను కూడా పాల్పంచుకుంటున్నందుకు మరి వారి కుమారులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఆహ్వానించినందుకు. దేవుడు బాబు గారు అంటే ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా ఆయన ప్రజలతో చూశారు తప్ప రాజకీయాలు అనేది మక్కువతో కాదు. ఆయన నిజంగా జననేతగా ఆయన ముందుకు వెళ్ళారు. నిండు నివాళులు అయితే అర్పించుకుంటా ఉన్నాను. మరి ఆయన లేని లోటు అయితే మాత్రం ఈ పాండంగి గ్రామానికి పాండంగి ప్రజలకైతే ఉంది. మరి అటువంటి మంచి మనిషి తాలూకా భావాల్ని వారు కుమారులు కూడా ముందుకు తీసుకెళ్తారు. మరి ఏదైతే ఈ పాండంగి గ్రామం అల్లూరు సీతారామరాజు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకి మరి అల్లూరి సీతారామరాజు ఏ విధంగా పేరు తీసుకొచ్చారో మళ్ళీ వారి తాలూకా ఈ ప్రాంతం తాలూకా బిడ్డగా దేవుడు బాబు గారు కూడా అదే పేరు తెచ్చుకున్నారు. ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి కలగాలని వారి తాలూకా ఆశయాలు మేము ముందుకు సాగిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ వారికి నిండు నివాళులు అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు బాబు గారు ఈ ప్రాంతంలో నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, సమర్థవంతమైన నాయకుడు, ఎప్పుడూ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం కష్టపడిన వ్యక్తి. ఇవాళ ఈ పాండ్రంకి బ్రిడ్జ్ వస్తుందంటే ఆయన కల్లా నెరవేరుతున్న రోజు ఈరోజు. దానికోసం నిరంతరం ముఖ్యమంత్రుల చుట్టూరు తిరిగి, ఎంపీల చుట్టూరు తిరిగి ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈరోజు ఇక్కడ ఈ బ్రిడ్జ్ రావడానికి కోసం వచ్చింది. ప్రజల కోసం, ఇక్కడున్న స్త్రీ పురుషులందరి కోసం ఆయన నిరంతరం కృషి చేసి ఆయన స్వార్థం లేకుండా ఏ రోజు ఎక్కడికి వచ్చినా ప్రజల కోసం ప్రజల మనిషిగా బతికిన వ్యక్తి. ఆయనకి నివాళులు అర్పించే అదృష్టం కలగడం నిజంగా మాకు దురదృష్టమైన అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం మన జీవితంలో మర్చిపోలేని వ్యక్తి. ఆయన పిల్లలు కూడా ఇవాళ వచ్చి ఇక్కడ ఆయన జ్ఞాపకార్థం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళని అభినందించాలి. రాజుగారికి నాకు 40 ఏళ్ళు సన్నిహిత సంబంధం. రాజకీయాల్లో కూడా మేము ఇద్దరం కలిసే చేశాం. ఆయన ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే ఆయనకన్నా కోటీశ్వరులు ఉండేవారు, కానీ గ్రామ అభివృద్ధి, ఈ గ్రామంలో సమస్యలు, వీటిపై అందరూ మనం కృషి చేయాలి అని పట్టుదల పెట్టి ప్రజాస్వామ్య నాయకుడిగా 860 ఓట్లతో గెలిచారు. ఆ రోజుల్లో మేమందరం కాలినడక తిరిగాం. అలాంటి తిరిగిన దాన్ని కూడా ఏ దేంట్లోకి పెట్టినా ఎవరు సపోర్ట్ చేసినా ఇక్కడ వ్యక్తి గెలిచేవాడు. ఎందుకంటే ఆయన అభివృద్ధి. అలాంటి మంచి వ్యక్తి లేకపోవడం మాకు అందరికీ చాలా బాధ ఉంది. అయినప్పటికీ కూడా ఏదైనా బృహత్తర కార్యక్రమం 6 రోజుల జనాభా కూడా ఆయన్ని ఎప్పటికీ మరవలేరు. చిరస్మరణీయులు అన్నమాట. ఒక విధంగా నా గురువర్యులు, నా స్ఫూర్తిదాత, నేనున్నాను ఏం కాదని చెప్పి ఎన్నోసార్లు నా భుజం తట్టి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గోపిబాబు మీరు ముందుకెళ్ళండి నేనున్నానని నాకు ఎన్నుదన్నుగా ఉండే మనిషి. ఇవాళ విధివాసత్వం ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా నెరవేరుతాయని, ఆ బ్రిడ్జి అవ్వాలని ఎన్నోసార్లు ఎంతోమంది జనార్దన్ రెడ్డి, పురంధేశ్వరి మేడము, అవంతి గారు అందరి దగ్గరికి తిరిగి బ్రిడ్జి గురించి చాలా అహర్నిశలు పనిచేసేవారు. సత్యబాబు గారి దగ్గరికి స్కూల్ గురించి కానీ అన్నింటికి కూడా మాయా మీరు వస్తే పలాందరికి వెళ్దాం, మాయా మీరు వస్తే పలాందరికి వెళ్దాం. గ్రామం గురించి 24 గంటలు సీతారాం గారు చెప్పినట్టు ఏ రోజు ఆయన స్వార్థానికి కానీ పిల్లలు కానీ ఏ రోజు కూడా ఒక రోజు కూడా చరిత్రలో ఏది కూడా పత్రికా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఏ రోజు మా కుటుంబానికి ఇది కావాలి కానీ నా పిల్లలకి ఇది కావాలి కంట ప్రజాసేవే మాధవ సేవ ఏదైతే ఆ రోజు స్ఫూర్తి పెద్దల నుంచి నింపారో ఆ సేవలో నిమగ్నమవుతూ ఇవాళ టీడీపీ కంచుకోటైన భీమునిపట్నంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇవాళ మిగతా కమ్యూనిటీ వైజ్ అందరూ దూరమైన ప్రజలు నమ్ముకోవడం వల్లే ఏడూరు ప్రజలు కూడా ఆయన పట్టం కట్టేవారు. ఆ అభిమానంతో ఇవాళ ప్రజలకు ఏమైనా సేవ చేయాలనే దృక్పథంతో ఏదైతే ఆశయాలు అనుగుణంగా కార్యక్రమం పనిచేశారో వృద్ధాప్యంలో కూడా మాయా నాకు ఈ పని కావాలి మీరు రాగలరా అని చెప్పి అడిగితే ఆయన కదలలేని పరిస్థితిలో ఆరోగ్యం బాగోపోయినా ఈ హై స్కూల్ గురించి కొంచెం పోరాడి ఇవాళ సత్యబాబు గారి దగ్గర కూడా వెళ్ళి ఆ హై స్కూల్ అయ్యేటట్టు కూడా కార్యక్రమం తలంపు దేవుడు బాబు గారు పెట్టారు. దాంట్లో నేను భాగస్వామి అయ్యాను. ఇలాంటి కార్యక్రమం చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మీకు ఏదో కష్టకాలం నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను, రాజకీయాలు పక్కన పెట్టండి, అన్నదమ్ములుగా నేను ఉంటానని చెప్పి కొల్లలు చెప్పడం, ఈ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామి చేయడం
అది వాళ్ళ మదర్ తాలూకా సూచన మేరకు ఎప్పుడు గోపమైన మన ఇంటికే వచ్చేవారు. గోపమైన సలహా తీసుకోండి, ఏ కార్యక్రమం ఎలా చేయాలో కొద్ది మీ ఇద్దరికి అనుభవం తక్కువ కదా, రాజకీయాలు పక్కన పెట్టండి. ఆయన అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ ఏడూరు ప్రజలకి ఏదో ఆయన పేరు మీద ఒక భోజనం అనేది ఏర్పాటు చేద్దామని, అందరికీ భోజనం ఏదైతే దేవుని బాబు గారు ఉన్నారో ఆ భోజనం ఏర్పాట్లు చేద్దామని తపంతో ఆయన ఈ కార్యక్రమం తలం పెట్టారు. అలాగే ఈ పిల్లల ఆహ్వానాన్ని మన్నించి గరి సీతారాం గారు అవనండి, ఉడా చైర్మన్ గారు, అక్రమ విజయనిర్మల్ గారు అవనండి, రవి గారు అవనండి, మాజీ చైర్మన్ గారు, అలాగే పెద్దబాబు గారు అవనండి, అలాగే ఎమ్మెల్సీ రఘువరం గారు ఇవాళ ఇలా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ ఆ పిల్లల ఆహ్వానానికి వచ్చినందుకు వాళ్ళ తరపున కూడా, కుటుంబం తరపున, వాళ్ళ కుటుంబ పెద్దల తరపున కూడా వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్తూ, అంటే మాకు బామ్మర్ది కూడా ఆ సిస్టర్ నాకు ఇచ్చారు. మరొకటి ఏంటంటే మళ్ళీ మా అమ్మాయిని రెండో అబ్బాయికి ఇచ్చాం. ఎప్పుడు కూడా ఆయన ఆలోచించింది ధనవంతులు ఎవరైనా చూస్తారని పేదవాడిని ఎవడు చూస్తాడు అనే ఆలోచన ఇప్పుడు ఉండేది. నేను ఎప్పుడు దెబ్బలాడేవాడిని. అనండి మీకు కనీసం 100 ఎకరాలు ఉందా, 50 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, మీకు ఏమైనా భూమి ఉన్నది? వాళ్ళిద్దరూ అక్కడ సంపాదిస్తుంటే డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, కనీసం రేపు అవి కంటిన్యూగా చేయలేరు కదా, తర్వాత మానేస్తే ఏడవుద్ది. విచిత్రం ఏంటంటే ఆయన రాజమండ్రిలో ఉద్యోగం చేసుకున్నారు. రాజమండ్రిలో ఉద్యోగం చేసుకున్న మనిషి 2 ఎకరాలు అక్కడ ఇల్లు అమ్మేసి కొనుక్కున్నారు. ఆ 2 ఎకరాలు చెప్పుకోకూడదు ఆయన ఎలాంటి దానకరుడని. ఆ 2 ఎకరాలు కొడుకులకి అమ్మేశారు. ఆయన వాటాకి ఇవ్వలేదు, ఏం సెంటు భూమి ఇవ్వలేదు. ఇగో ₹1,00,00,000 వరకు పంపిస్తే ఇల్లు ఒకటే ఆయన తయారు చేసి ఇచ్చారు. ఈ పాత ఇల్లు ఇది, దాని మీద స్లాబ్ వేసారు. అదే ఆయన సంపాదన. సెంటు భూమి లేదు ఆయనకి. అలాంటి మనిషి ప్రజలందరికీ కూడా ఏది వచ్చినా ఖర్చు పెట్టినా తప్ప ఏనాడు ఎవరిది ఆశించలేదు. ఎప్పుడు ఏంటంటే అనేవారు, నేను ఎప్పుడు దెబ్బలాడేవాడిని, బాబా ఇవాళ అవుతుంది, రేపు ఈ రోజులు కాదు, ఇవి మీరు వెనకత లేదు, ఆస్తుంది చెప్పండి, పంచుతున్నాను, నాకు ఏమి లేదు, మీది పూర్వం 7 ఊళ్ళు మొకాసం మీది, ఇవాళ 7 ఎకరాలు కూడా లేదు మీకు అని ఎప్పుడు నేను అంటుండేవాడిని. అయినా ఎప్పుడు అదే నిర్ణయం, పేదవాడిని ఎవడు చూస్తాడు, నా పేరు చెప్పుకుంటానని ఎవరు అని పేరు చెప్పుకుంటాను, పిల్లలకి మనలకి ఎట్లా ఎక్కడ అయిపోదు కదా అంటే అదే ప్రభావం నడిచారు. కానీ ఎవరు చెప్పిన వినలేదు. కొడుకులు కూడా ఏనాడు ఎదురు చెప్పలేదు. దేవుడు బాబు గారు నాకైతే సొంత పెద్దనాన్నగారు అబ్బాయి. నేను ఆయనతో రాజకీయంగా కొత్త వరకు నేను ఆయనతోటే ఫాలో అయ్యి ఉన్నాను. ఆయన ఈ గ్రామం కోసం ఎన్నో మంచి పనులు చేయటం నాకు తెలుసు. బ్రిడ్జ్ కోసం పోరాడారు, మిగతా విషయాలు చాలా వాటికి పార్టీలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామానికి ఎంతో మేలు చేసుకుంటూ వచ్చారు. ఆయన తాలూకా పిల్లలు కూడా నేను ఏదైతే అపార్ట్మెంట్లో ఉన్నానో ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళకి కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా నేను వాళ్ళకి అండగా ఉంటాను. ఆయన చనిపోవటం ఈ గ్రామానికి తీరని లోటు.